మా పరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి, నాయన మీ సన్నిధిలోకి రావడానికి మాకిచ్చిన ప్రభ గొప్ప కృపను బట్టి వందనాలు. నాయన ఈ రోజు కూడా మాకు మీరు ఎన్నో విషయాలు నేర్పించాలని, ఇది మీ ప్రేరేపణ చొప్పున మమ్మల్ని పిలుస్తూ మీ సన్నిధిలోకి నాయన మీరు రప్పించుకున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇదంతా మీ ప్రేమే ప్రభువా. ఇదంతా కూడా మీ యొక్క కరుణ కృపే ప్రభు మా పట్ల. అయినా మీకున్న బాధ్యతే తండ్రి. మేము మీ పిల్లలుగా అయినప్పుడు మా పట్ల మీ యొక్క బాధ్యతని ప్రభువ నిర్వర్తిస్తూ ప్రతిరోజు మమ్మల్ని నడిపిస్తూ మీ కనుసైగలు మా మీద ఉంచుతూ మీ కనుల ద్వారా ప్రభు మాకు మార్గాన్ని చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవ, గొప్ప తండ్రి మీకు వందనాలు. నువ్వు సజీవమైన దేవుడు అయ్యా. మా జీవితాల్ని మార్చి మా జీవితాన్ని వాడుకునే దేవుడు ప్రభు. మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని మా అందరితో మాట్లాడి తండ్రి మా జీవితాల్ని ఉపయోగపడే సాధనాలుగా ఎంతో మంది ఉన్నారు ప్రభు. మా చుట్టూ ఎంతో మంది జనం అవస్థతుల్లో ఉన్నారు. వాళ్ళ అవస్థతులు తీర్చబడడానికి ప్రార్థన చేస్తూ ఉన్నా. వాళ్ళ అవస్థతులు మా ద్వారా తీర్చబడే తండ్రి అటువంటి ధన్యకరమైన జీవితం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని శుద్ధపరిచి వాడుకోమని అడుగుచు. మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య గొప్ప నామములో మీ అందరికి కూడా వందనాలు. దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తిలో మనము కూడా నడవచ్చు. ఆయన ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలు, యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలు చూడండి. యోహాను 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాని ద్వారా అటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు. ఆయన కుష్ఠుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. అన్ని రోగములు, ఏ రోగములైనా, అది క్యాన్సర్ అయినా కావచ్చు, అది ఫిట్స్ తో ఇబ్బంది పడుతున్న రోగం కావచ్చు, ఆస్తమా రోగం కావచ్చు, ఎముకల ఇబ్బందుల్లో ఉన్న రోగం కావచ్చు, ఏ రోగమైనా, షుగర్ వ్యాధులు కావచ్చు, బీపీ వ్యాధులు కావచ్చు, ఏ రోగమైనా సరే యేసు ప్రభు చేతుల ద్వారా స్వస్థపరచబడ్డారు. ఆయన నోటి మాట ద్వారా స్వస్థపరచబడ్డారు. ఆయన వస్త్రపు చెంగుని తాకి వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ఆయనతో మాట్లాడుచున్న సమయాల్లో ఆయన నోటి ద్వారా మాట్లాడిన మాటల ద్వారా జనాలు స్వస్థపరచబడ్డారు. అయితే ఆయన ద్వారా జరిగిన ఈ ఆశ్చర్య కార్యాలు ప్రతి విశ్వాసుని ద్వారా కూడా, అంటే మీ ద్వారా నా ద్వారా కూడా ఇటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని వాక్యం తెలియపరుస్తుంది. అంటే మీరు నమ్మలేకపోవచ్చు, నేను నమ్మలేకపోవచ్చు. నా ద్వారా ఏం జరిగిద్దిలే అనుకోవచ్చు. నేనే పాటి వాడిని ఇటువంటి ఆశ్చర్యకార్యాలు నా ద్వారా జరగడానికి. నాలో అటువంటి పరిశుద్ధత ఉందా లేదా? నన్ను దేవుడు అలా పిలిచాడా? నేను పాస్టర్ని కాదు కదా, నేను ఒక మామూలు విశ్వాసిని కదా, నా ద్వారా కూడా జరుగుతాయా? నేను కూడా ప్రార్థన చేస్తే మరి నా ప్రార్థన ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా అని చాలా ప్రశ్నలు మనలోకి రావచ్చు, మనలో ఉండొచ్చు. కానీ దేవుని మాటలైతే చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. మన పట్ల ఆయనకున్న గొప్ప కృప చూడండి. యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఆయన మన కోసం మధ్యస్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మన మీద ఆయన యొక్క ఆత్మ, తండ్రి దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలని, మన మీదకి రావాలని, మనలో ఉండాలని, ఏ అభిషేకంతో అయితే యేసు ప్రభుని అభిషేకించాడో తండ్రిన దేవుడు, మరి అదే అభిషేకంతో మనల్ని కూడా అభిషేకించాలని, ఏ రీతిగా అయితే తండ్రిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు ప్రభుని వాడుకున్నాడో, మరి అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, బలము మన ద్వారా కూడా పనిచేయడానికి అది ఒక తండ్రి యొక్క చిత్తమై ఉంది. దేవుని చిత్తమై ఉంది. మనం కేవలం ఆమేన్ అంటే, మనం కేవలం అవును ప్రభువా, నా జీవితాన్ని, నా ప్రాణాన్ని, నా ఆత్మ ప్రాణ శరీరాన్ని
నా పాత్రను ప్రపంచాలకు అప్పగిస్తున్నాను. నీవే నాలో ఉంటూ నా ద్వారా నీవే కార్యం చేయి ప్రభువా అని గనక మనం విత్ నో క్వశ్చన్స్, ఎటువంటి ప్రశ్నలు లేకుండా, విత్ నో రిజర్వేషన్స్, అసలు ఎటువంటి దేవుడు ఏం చేద్దాం అనుకుంటే గనక అది నా ద్వారా జరుగును గాక ప్రభు నేను విశ్వసిస్తున్నాను. అయ్యా నేను చనిపోయిన వారు ఆ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నారు ప్రభు మీరు ప్రార్థన చేస్తారా, ఏం లేపుతారా అని అడిగితే గనక ప్రభు నేను లేపలేను అని అనుకుండా, నా వల్ల కాదు అని అనుకుండా, ఆ యొక్క పరిస్థితిని చూడకుండా, నన్ను నేను చూసుకోకుండా నీ వాక్యమే, లిఖించబడిన నీ వాక్యం మీద ఆధారపడే అటువంటి గొప్ప విశ్వాసము ప్రభువ నాలో ప్రభ నింపుదేవా, నింపుదేవా, నింపుదేవా అని మనం అడగాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మొత్తంలో చూసినట్లయితే అనేక చోట్ల దేవుడు ఎక్కడ కార్యం చేశాడో అక్కడ అద్భుతమే, ఆశ్చర్యకార్యమే. గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఆయన ఆయన ప్రకృతికి అతీతంగా కార్యం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. మన ఆలోచనకి అతీతంగా కార్యం చేసే దేవుడు ఆయన. మానవుడు ఎక్కడ దాకా పట్టుకోగలంటే ఆకాశం వరకే, కానీ దాని పైన ఏం జరుగుతుందో, అదృశ్య లోకంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అదృశ్య లోకాల్లో యావత్తు చూడగలిగిన దేవుడు మనం కేవలం కొంతవరకే చూడగలుగుతాం, కానీ దేవుడు యావత్తు చూడగలడు. మన జ్ఞానము చాలా పరిమితం, ఆయన జ్ఞానము అనంతము. హల్లెలూయా. మన ఆలోచనలు చాలా పరిమితంగా ఉంటాయి, కానీ ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కాదు. ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కాదు. ఆయన శక్తి మనం మనం అనుకున్న రీతిగా అయితే అది పనిచేయదు, కానీ అది అతీతంగా, మన యొక్క ఆలోచనలకి అతీతంగా కార్యం చేసేది దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు. కాబట్టి దేవుని మనం పట్టుకోలేం. ఆయన ఒక మనం గాలిని పట్టుకుంటామండి, గాలిని పట్టుకోగలుగుతాం, పట్టుకోలేం. దేవుని మనం పట్టుకోలేం. దేవుని అంటే మనం పట్టుకోలేమంటే దేవుని మనం నియంత్రించలేం. వి కెనాట్ లిమిట్ గాడ్, వి కెనాట్ లిమిట్ గాడ్. గాడ్ ఇస్ అన్లిమిటెడ్. దేవుడు అన్లిమిటెడ్. ఆయనకు ఒక పరిమితం లేదు. ఆయనకు ఒక పరిమితం లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి ఏదైనా సాధ్యమే. మరణము కూడా జీవంలోకి మార్చగలడు ఆయన. అంత అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్ దేవుడు ఆయన. హల్లెలూయా. మరి ఆ దేవుడు, ఆ క్రీస్తు ఎక్కడున్నారంటే నీలో ఉన్నాడంట. ఆమేన్. ఇంత గొప్ప దేవుడు. ఇది ఎంత గొప్ప మర్మం అంటే ఇది మన యొక్క మనసుకి మనకు అర్థం కాని మర్మం అన్నమాట. నాలో ఇంత గొప్ప దేవుడు, ఆయన ఆత్మ నాలో ఎందుకు ఉంచాడు, ఎలా ఉంచాడు, అసలు ఎలా సాధ్యం? ఇదంతా కూడా మనకు ప్రశ్నలకి ఉత్తరాలు ఉండకపోవచ్చు. ఇదంతా దేవుని కృపలోనే, దేవుని ప్రేమలోనే, దేవుని కరుణలోనే మనకు ఉత్తరాలు దొరుకుతూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే చూడండి ఇక్కడ యోహాను 14:12 నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును. ఆమె దానిలో నీ పేరు కూడా పెట్టుకోవాలయ్యా. దానిలో నీ పేరు నా పేరు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనము ఎలాంటి సమయాల్లోకి వెళ్తున్నామనంటే, ఇక దేవుని సువార్తను ప్రకటించాలని అంటే భయపడే పరిస్థితి. ఇక దేవుని సువార్తను ప్రకటించాలని అంటే ఎవరేం చేస్తారు, ఎవరేమైనా పట్టుకుంటారా, ఏదైనా రికార్డ్ చేస్తారా, ఏదైనా పోలీసులకు ఇస్తారా, అట్ట అట్ట ఇట ఇది చాలా ఒక భయము అనే ఒక పరిస్థితి అనేది వాతావరణంలో వినబడుతా ఉంది, కనబడతా ఉంది. అయితే వీటన్నిటి మధ్యలో దేవుని సువార్త మటుకు ఆగదు. దేవుని సువార్త మటుకు విస్తరించబడుతూనే ఉంటుంది. ఆయన రాజ్యము ఎవ్వరు కూడా ఆపలేరు. ఆయన రాజ్యాన్ని ఎవ్వరు కూడా వాళ్ళు అడ్డగించలేరు. ఎవరు అడ్డగించలేరు. అపవాదైనా సరే, మనిషి అయినా సరే, ఎవరు కూడా దేవుని ఉద్దేశాలని అడ్డగించలేరు. అయితే దేవుని ఉద్దేశాలు అనేవి విస్తరించబడుతూనే ఉంటాయి. అవి ఎప్పటికి కూడా విస్తరించబడుతూనే ఉంటాయి. సంఘము ద్వారా దేవుని యొక్క రాజ్యం అన్నది, ఆయన యొక్క ప్రభుత్వము, ఆయన యొక్క శాసనం అన్నది, ఆయన యొక్క ఉద్దేశాలు అన్నవి అవి ఎప్పుడు కూడా విస్తరించబడుతూనే ఉంటాయి. అయితే ఈ అంత్య దినాల్లో అంధకారము యొక్క శక్తులు, అంధకార శక్తులు అనేకమైన అనేకమైన విధానాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇంకా ఘోర అంధకారం అన్నది మన భూమి మీద మనం చూస్తూ ఉంటాం. అయితే దానితో పాటు ఇంకా గొప్ప కార్యం ఏమి జరుగుతుందనంటే దేవుని వెలుగు కూడా, ఇంకా ఆయన మహిమ కూడా ఇంకా అది ఇంకా ప్రకటించబడుతూ ఉంటది. ఆయన యొక్క ఆయన యొక్క ప్రజల ద్వారా, విశ్వాసుల ద్వారా, సంఘము ద్వారా గొప్ప వెలుగు, అంధకారాన్ని అంధకారాన్ని నష్టపరిచే వెలుగు, అంధకారం మీద అధికారం తీసుకునే వెలుగు, దాన్ని అధిగమించి దాని మీద అధికారం తీసుకుని ముందుకు తీసుకువెళ్ళి దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే గొప్ప మహిమతో కూడిన కార్యాలు, శక్తివంతమైన కార్యాలు, అద్భుత ఆశ్చర్య కని విని ఎరగని కార్యాలు, మానవుడు చూడని కార్యాలు, వినని కార్యాలు, అన్యూజువల్ మిరకల్స్ అనే మాట రాసి ఉంటది అపోస్తలుల కార్యాల్లో. అన్యూజువల్ మిరకల్స్, అసలు కని విని ఎరగని ఆశ్చర్య కార్యాలు పౌలు జీవితం ద్వారా ఎలాగైతే అద్భుతంగా దేవుడు చేశాడో, ఈ రోజు అదే దేవుడు
మేన్ అదే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న రే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అదే దేవుడు. ఆయనకు కావాల్సిందల్లా ఒక పాత్ర. ఆయనకు కావాల్సిందల్లా కూడా ఒక పాత్ర. రోమీయుల రాసిన పత్రిక 12 అధ్యాయం 1వ వచనంలో ఒక మన జీవితాన్ని పాత్రగా ఆయనకు అప్పగిస్తే గనుక, ఒక జీవపు సాక్షులుగా ఆయనకు అప్పగిస్తే కనుక, మన శరీరాన్ని ఆయనకి ప్రీతికరంగా, ఆయన సంతోషకరంగా, ఆయనకి అనుగుణంగా, ఒక పరిశుద్ధంగా ఆయన కనుక అప్పగిస్తే, మన పాత్రల్లో ఆయన యొక్క అభిషేకాన్ని నింపి, అపోస్తల కార్యాలు 1:8 అనుగుణంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రాగా ఆయన శక్తితో నింపుతాడు. అయితే మనం సాక్షులుగా బ్రతుకుతాం. యేసు ప్రభు సజీవుడని. ఆమె యేసు ప్రభు సజీవుడని ఎఫ్ఎస్సిలో 3:20 అనుగుణంగా మనం అడిగిన వాటికంటే కూడా ఇంకా అధికముగా దేవుని కార్యాలనేవి ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆయన యొక్క శక్తి అనేది మనలో పనిచేస్తుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆమె హల్లెలూయా. సో కాబట్టి విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితం ద్వారా చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థనకి అంత మనం అనుకునే దానికంటే కూడా అతీతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితాల ద్వారా ప్రభు చేయగలరు. ఆయన సిద్ధంగా ఉన్నారు, లేదా మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఈ క్లాసెస్ అన్ని కూడా ఏంటి అంటే మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాల నెరవేర్పులోకి రావడానికి ఇది సిద్ధపాటు. దీస్ ఆర్ ఆల్ ప్రిపరేషన్ క్లాసెస్. దీస్ ఆర్ ఆల్ ప్రిపరేషన్ సెషన్స్. ఇవన్నీ కూడా సిద్ధపరచబడుతున్న ఒక ఒక సెషన్స్ అన్నమాట. నాకు ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఒక్క వ్యక్తిని తయారు చేయటం. ఒకటి నేను తయారవుతూ ఉండాలి. దీనిలో నా స్వార్థం కూడా ఉంది. దీనిలో నేను వాక్యం చెప్తూ ఉంటుంటే నాతో ప్రభు ముందు ఈ వాక్యం నా కోసం, నాకు ప్రతిరోజు వేకువజామున ఎందుకు నేను లెగుస్తూ ఉన్నానంటే, ప్రభు నన్ను వాడుకో ప్రభు, అయ్యా నన్ను వాడుకో, నేను ఉన్నాను ప్రభు నాయన ఈ లోకంలో, ఈ పట్టణంలో ప్రభు నేను ఉన్నాను ప్రభు, నన్ను వాడుకోండి అయ్యా. నేను ఆంధ్రప్రదేశ్లో అయితే నేను ఈ యొక్క రాష్ట్రాల్లో మేము ఉన్నామయ్యా, మా కుటుంబం ఉంది ప్రభు, మమ్మల్ని వాడుకోండి. అయితే ఆయన వాడుకోవాలి అంటే వాక్యము మనం తెలియపడాలి. మనం మనం తెలుసుకోవాలి. వాక్యం తెలియకుండా మనం ఎంత గట్టిగా అరిచినా, అన్ని భాషలు మాట్లాడినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. అంటే ఉపయోగం అంటే మన ఆత్మలో మనకి ఒక ఛార్జ్ అవుతా ఉంటాం, సెన్సిటివ్ గా ఉంటది. అసలు దేవుని స్వరం మనతో ఏం మాట్లాడుతున్నా మనం ఇంకా తెలుసుకుంటూ ఉంటాం. కానీ దేవుని పనులు, ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క పరిచయంలో మనం ముందుకు వెళ్ళాలి. ఆయన యొక్క కార్యాలని మన జీవితాల ద్వారా జరగాలి అంటే మట్టుకు వి నీడ్ రెవల్యూషన్. మనకు మట్టుకు దేవుని వాక్యపు మర్మం అయితే అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యపు మర్మం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ కనుక నో రెవల్యూషన్, నో పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అసలు యేసు నామాన్ని ఉపయోగిస్తున్న ఇప్పుడు స్కీవా పుత్రులు ఉన్నారు. మన అపొస్తల కార్యాల్లో మనం చూస్తాం. స్కీవా పుత్రులు వాళ్ళు కూడా దురాత్మలు వెలగొట్టాలని ప్రయత్నం చేశారు, కానీ దురాత్మలు వాళ్ళ మీదకి వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభుతో ఒక అవినాభావ సంబంధం అన్నది, ఒక వ్యక్తిగతమైన సంబంధం లేదు వాళ్ళకి. కానీ అపోస్తలుడైన పౌలు ద్వారా యేసు నామాన్ని పలికితే అక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే యేసు ప్రభుతో అతనికి ఉన్న సంబంధము, అపోస్తలుడైన పౌలుకున్న సంబంధము ఆయన చిత్తానుసారంగా, యేసు ప్రభుకి చిత్తానుసారంగా అపోస్తలుడైన పౌలు మన ముందుకు వెళుట, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఏం చెప్పమంటే చెప్తున్నాడు, ఏ మాటలు ప్రభు ఇస్తున్నారు ఆ మాటలే మాట్లాడుతున్నాడు. సో క్రీస్తుని పోలి జీవించే ఒక వ్యక్తిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందుకని అతని జీవితం ద్వారా దేవుని అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంటే యేసు ప్రభు గురించి ఎంతగా మనకి మర్మం మనం తెలుసుకుంటూ ఉంటామో అంతగా మనకి విశ్వాసం. ఎందుకంటే హెబెలు రాసిన పత్రిక 12 అధ్యాయం మనం చూస్తాం. యేసు ప్రభుని చూస్తూ ఉంటేనే అంట విశ్వాసం మనలో మనలోకి రావడానికి, అది కొంచెం ప్రారంభించడానికి, ఆ యొక్క విశ్వాసం అనేది వృద్ధి చెందడానికి, దానికి యేసు ప్రభుని చూస్తూ ఉండటమే. యేసు ప్రభుని చూపించేది ఎవరంటే మన ఎఫ్ఎస్సిలో 1:18 అనుగుణంగా, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:18 అనుగుణంగా చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు, జ్ఞానముతో నింపుతున్న దేవుడు, ప్రత్యక్షతలు అంటే వాక్యంలో ఉన్న యేసు ప్రభుని చూపించేది పరిశుద్ధాత్మ దేవుడే. మనం యోహాను రాసిన సువార్తలో మనం చూస్తాం, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఇస్ ద హోలీ స్పిరిట్. సత్యపూరితమైన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని మనకి బోధిస్తారంట. సత్యం అంటే ఎవరండి? యేసు ప్రభు చెప్పారు యోహాను 14:6 అనుగుణంగా చెప్తూ ఉన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సత్యం అన్నది యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు నేనే సత్యం అన్నారు దేవుడు. అంటే సత్యం అన్నది ఇట్స్ నాట్ ఓన్లీ ఎ వర్డ్, ఇట్స్ ఎ డివైన్ పర్సన్. సత్యం అంటే కేవలం లిఖించబడిన మాట మాత్రమే కాదు, కానీ సత్యం అంటే యేసు ప్రభు.
యేసు ప్రభు ఒక దివ్యమైన వ్యక్తి. యేసు ప్రభు ఏ సత్యము అంటే హీఈస్ ఎ డివైన్ పర్సన్. అంటే సత్యముతో మన యొక్క సంబంధము. సత్యముతో అంటే మనం మన సత్యంతో సంబంధం అని అంటే అబద్ధంతో మనం కట్ చేసేస్తున్నాం. అబద్ధం అంటే అబద్ధికుడైన సాతాను, అబద్ధ జనకుడు, అబద్ధికుడు, అబద్ధాల కోరు, అబద్ధాలు మాట్లాడే అబద్ధికుడు. అయితే అబద్ధాలతో కట్ చేస్తున్నామనంటే, అబద్ధాలతో డివోర్స్ అవుతున్నామనంటే, విడాకులు తీసుకుంటున్నామనంటే, అంటే అపవాదితో ఇంకా మనం ఉండట్లేదు అనమాట. అపవాదికి ఇంకా మనకు సంబంధం లేదు. అంటే మన మనసులో వినబడుతున్న అనేకమైన అబద్ధాలు ఎన్నో ఉంటాయి. అనేకమైన అబద్ధాలు మనం కూడా నిజాలుగా మనం నమ్మాం. వాటన్నిటిని విడిచిపెడుతున్నాం. నీ ద్వారా ఏం జరగదు, నీ వల్ల కాదు, నువ్వు ఏ పాటి వాడివి, నువ్వు ఒక పాపివి, నువ్వు ఒక అపరాధివి, నువ్వు శాపగ్రస్తుడివి, నీ జీవితం ద్వారా ఎవరికి ఉపయోగం ఉండదు. ఇక నువ్వేం చేస్తావులే, నువ్వేం చేయలేవులే, ముందుకు వెళ్ళలేవులే, ఇక నువ్వు ఇక్కడే కూర్చుంటావు, ఇక్కడే ఉండి ఇదే నీ జీవితం, ఇంకా అంతవరకే నీ జీవితం, ముందు ఇంకా దేవుడు నిన్ను వాడుకోలేడు, నిన్ను పిలవలేదు, నీ వల్ల కాదు, ఇది కేవలం ఈ ఈ పని కేవలం పాస్టర్ గారిది మాత్రమే, నీదే ఉందిలే, నువ్వు కూర్చో ప్రశాంతంగా, ఎందుకు నువ్వు ఇంత ఆవేశపడతా ఉన్నావు, ఎందుకు నీకు ఇంత ఆవేశం, నీ పన్ను చూసుకో, ఇదిగో నీకు ఆశీర్వాదాలు ఉంటే అది చాలులే, అంతవరకే ఉండు, చాలు, ఇంతవరకే ఉండు, చాలు, ఎందుకు ముందుకెళ్ళి అనవసరంగా అపవాది చేత ఇబ్బంది పడటం ఎందుకులే, వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పని నీ పని నువ్వు చేసుకో, ఇవన్నీ కూడా మనసులో నువ్వేం చేయలేవు. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మనమేం అనుకుంటున్నాము, మన మనసులో ఆలోచనలు ఏమొస్తున్నాయో అది దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దేవుని వాక్యానుసారం ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. యోహాను 14:12 చెప్తా ఉంది, నా యందు విశ్వాసం ఉంచు వాడు నువ్వు చెయ్యను. ఆమె ఓన్లీ వన్ థింగ్ గాడ్ నీడ్స్ ఇస్ ఆర్ యు ఎ బిలీవర్, దట్స్ ఆల్. ఓన్లీ వన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్, ఒక ప్రాముఖ్యమైన ఒక అవసరత ఏమిటి అని అంటే, దేవుని శక్తి అనేది ఫ్లో అవ్వాలి అంటే గనక, దేవుని శక్తి అనేది మన చేతుల ద్వారా, లే యువర్ హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే విల్ బి హీల్డ్. రోగుల మీద మీ యొక్క హస్తాల నుంచండి, మీ యొక్క చేతుల నుంచి వాళ్ళు స్వస్థపరచబడతారని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ చేతుల ద్వారా దేవుని యొక్క శక్తి అనేది మనం చూస్తాం. అలాగా నా జీవితంలో, అలాగే దేవుని శక్తి అనేది నా జీవితంలో నేను చూశాను. కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. చాలా మంది అద్భుత కార్యాలు అంటే నమ్మరు. చాలా చాలా బాధాకరం అది. ఒకవేళ అద్భుత కార్యాలు లేవు అంటే నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా జీవితం అద్భుత కార్యం జరిగింది. నా జీవితంలో అద్భుత కార్యం జరిగింది. ఒక వ్యక్తి చెన్నైలో ఉన్న ఒక బుక్ స్టోర్ మేనేజర్, ఆయన రెండు చేతులు నా మీద ఉంచి ఆయన నూనె వేసి ప్రార్థన చేశాడు. నాకు ప్రార్థన చేశాడు, 3-4 గంటల పాటు ప్రార్థన చేశాడు. 3.5 hours. సెప్టెంబర్ 21, 2007, 3:30 గంటల పాటు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆ అతని యొక్క హస్తాలు నా మీద ఉంచి ప్రార్థన చేశాడు. అయితే అదే సమయంలో ఒక వ్యక్తికి, మరి గుంటూరులో ఉన్న ఒక మైకేల్ అనే ఒక వ్యక్తికి, మరి ఆ సమయంలో నిద్రపోతున్న సమయాల్లో అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నేను మోకాళ్ళ మీద ఉన్నాను. నా తల మీద ఒకరి చేతులు పెట్టున్నారు. అయితే అతని చేతుల పైన రెండు చేతులు పరలోకం నుంచి వచ్చాయంట. ఆకాశం నుంచి రెండు గొప్ప పెద్ద చేతులు, ఒక వెలుగు తెలుపబడిన చేతులు నా మీదకి వచ్చాయంట. అయితే నేను మళ్ళీ గుంటూరు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు అనమాట, అన్న నేను ఒక దర్శనం చూశానన్న. ఆ దర్శనంలో మరి అన్న నిన్న సాయంకాలం నేను బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నాను. ఆ టైంలో మీరు మోకాళ్ళ మీద ఉన్నారన్న. అయితే ఒకళ్ళు చేతులు నేను చూస్తున్నాను, ఆ చేతుల పైన ఒక గొప్ప చేతులు అన్న. ఆకాశం మీద నుంచి రెండు చేతులు వచ్చాయన్న. అన్న అప్పుడు అంటే ఏమన్నా ప్రేయర్ లో ఉన్నారా, ఏం జరుగుతుందని అంటే అప్పుడు చెప్పాను అనమాట. అంటే అంటే ఆ ప్రార్థనలో ఆ దై ఆ దైవజనుడు, లేకపోతే ఆ బ్రదర్, ఈజ్ నాట్ ఏ పాస్టర్, హీఈస్ ఎ బుక్ స్టోర్ మేనేజర్. ఒక బుక్ స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఒక సాధారణమైన విశ్వాసి. ఆ పేరు చార్ల్స్ అనే బ్రదర్ అన్నమాట. ఆ చార్ల్స్ అనే బ్రదర్ నా కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. 3.5 hours ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన తమిళ్లో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆండవరే ఆండవరే అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, నూనె వేసి ప్రార్థన చేస్తున్నాడు. అయితే అతని చేతుల పైన అదృశ్యమైన చేతులు, దేవుని యొక్క చేతులు. ఆమె హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే, ఎంత ఆశ్చర్యకరం అంటే, ఆ దర్శనం వినిన తర్వాత, ప్రభువా మీ యొక్క చేతులు, అయ్యా మీరు సజీవమైన దేవుడు ప్రభువా, అయ్యా ఎక్కడ ప్రభువా మీరు మీ యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నారు, ఎక్కడ మీరు స్వస్థపరచాలని మీ యొక్క చిత్తం ఉందో ప్రభు, అక్కడ తప్పకుండా ఆయన చేతుల్ని, ఆయన సన్నిధిని, యేసు నామాన్ని మనం మాట్లాడుతుంటే, ఇప్పుడు విజయాన్ని పిలిస్తే కనుక నేను వస్తాను, అలాగే యేసయ్య అని పిలిస్తే కనుక యేసయ్య వస్తారు. ఆమె హల్లెలూయా. క్రీస్తు ఆయన సన్నిధిలో యావత్తు కార్యాలు, ఇంకా అసాధ్యాలు సాధ్యాలే. ఇంకా హల్లెలూయా. అసాధ్యాలిక సాధ్యాలే. చూడండి, విశ్వసిస్తే చాలంట, విశ్వాసులుగా ఉంటే చాలంట. మీ ద్వారా నా ద్వారా మన ఛానల్స్, మన జీవితాలు ఒక ఛానల్స్ గా, మన 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 యొక్క శరీరం ఒక ఛానల్ గా ఉంటే గనుక, ఆయనకి నో రిజర్వేషన్స్, నో క్వశ్చన్స్. ఇది ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. నో క్వశ్చన్స్, నో రిజర్వేషన్స్. ఆమె ఇది జరుగుతుందా, జరగదా, ఇది అసాధ్యం కదా, ఇది క్యాన్సర్ కదా, ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమేనా, నాకెందుకులే,
అసలు నా ద్వారా జరుగుతుందా? చూడండి, క్వశ్చన్స్, ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు. నో క్వశ్చన్స్ బిఫోర్ గాడ్. దేవుని వాక్యం గనక స్పష్టంగా నీకు అర్థమైతే గనక ఇక నో క్వశ్చన్స్. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇది నా ద్వారా దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. అదేంటండి? ఇట్స్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. నో రిజర్వేషన్స్. నో రిజర్వేషన్ అంటే ఇప్పుడా, అప్పుడా, ఇప్పుడు జరుగుతుందా, ప్రభువా, అదా, ఇదా? నో, నో, లేదు. ఇక ఇంకెటువంటి ఒక రెసిస్టెన్స్ లేకుండా మనం గనక ఫ్రీగా, కాకపోతే ఆయనకు కావాల్సింది పరిశుద్ధత. ఆయనకు కావాలి పరిశుద్ధ, దేవునికి కావాల్సింది పరిశుద్ధత. నీ ఆత్మలోను, ప్రాణంలోను, శరీరంలోను దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి నుంచి. 1 యోహాను 1 అధ్యాయం 9 వచనం అనుగుణంగా నీ యావత్తు పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకో. ఒప్పుకొని దేవా, ఇక నేను నీకు పాపం చేయలేను. అందులో మత్తయి సువార్త 4:17 అనుగుణంగా సమయం వచ్చి ఉన్నది కాబట్టి పశ్చాత్తాపంతో మారు మనసు పొందుకొని దేవుని రాజ్యంలోకి ప్రవేశించు. యోహాను 3 అధ్యాయం 3 వచనం 5 వచనం దాకా చూసినట్లయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే గనక నీటి ద్వారా, ఆత్మ ద్వారా నూతన కార్యము నీ ఆత్మలో జరగాలి. అది నూతన జన్మ అనుభవము. యోహాను 1 అధ్యాయం 12, 13 అనుగుణంగా చూసినట్లయితే ఎంతమంది అయితే మీరు, నేను, ఎంతమంది అయితే యేసు ప్రభుని తన యొక్క ప్రభుగా, తన యొక్క రక్షకునిగా స్వీకరించారో వారి జీవితాల్లో తండ్రిన దేవుడు, మరి దేవాది దేవుడు, తండ్రిన దేవుడు అంట ఆయన యొక్క ఆయన యొక్క గొప్ప ఆయన యొక్క గొప్ప వాత్సల్యత, ఆయన గొప్ప కృప చొప్పున మన ఆత్మలోనంట నూతన కార్యం, అదే నూతన జన్మ అనుభవము. అంటే మరణంలో నుంచి, ఆత్మీయ మరణంలో నుంచి మనము ఆది కాండం 2:17 అనుగుణంగా మనం చూస్తాం. అక్కడ అక్కడ దేవుడు, యెహోవా దేవుడు ఆదాముతో చెప్పాడు, అయ్యా, నువ్వు ఎప్పుడైతే నువ్వు నా ఆజ్ఞని అతిక్రమిస్తావో, అవిధేయుడుగా మారతావు, అప్పుడు అప్పుడు నువ్వు నిశ్చయంగా చచ్చదువు అని అంటే, ఆత్మలో చచ్చిపోతావు. నువ్వు ఆత్మలో చచ్చిపోతావు అని అంటే నీ ఆత్మలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వేరవుతారు. నీ ఆత్మలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వేరవుతారు. అంటే ఎక్కడైతే గనుక పాపం ఉంటుందో అక్కడ నేను ఉండలేను నా కుమారుడా అని ఆదాముతో చెప్పిన మాటలు, ఆదాము ఆ మాటలని శ్రద్ధగా, లేకపోతే చాలా సీరియస్ గా తీసుకోలేదేమో. మరి అలాగే మరి ఆది కాండం 3:6 చూసినట్లయితే మరి హవ్వ పాపం చేయటం, మరి ఆదాము పాపం చేయటం, మరి ఆదాము మరి వారి కుటుంబానికి మరి యజమానుడిగా ఉన్న ఆదాము మరి చివరికి దేవుని ఆజ్ఞని ఉల్లంఘించటం, అవిధేయుడుగా మారటం, తన ఆత్మలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెడలిపోవటం, ఆత్మలో ఆత్మలో మరణము రావటం అనేది మనం చూసాం. అయితే ఆత్మలో మరణించిన ఆదాము, అలాగా ఆదాము యొక్క సంతానము యావత్తు రోమిల రాసిన పత్రిక 5 అధ్యాయంలో మనం చూస్తాం. యావత్తు మానవ జాతి కూడా మరణించింది, అంటే ఆత్మలో మరణించింది. అందుకనే మానవునికి 3 మరణాలు వచ్చాయి. అవి ఏంటంటే, ఒకటి ఆత్మలో మరణము, రెండు శరీర మరణం. ఒకరోజు మరణిస్తాడు నీవు, నేను ఒకరోజు మరణిస్తాను. అయితే యేసు ప్రభువును నమ్ముకుని వ్యక్తి, అంటే తన జీవితంలో పాపము, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడని వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అనంతకాల మరణం. అది 3 మరణం అది. అయితే ఈ యొక్క యావత్తు విషయాల్లో నుంచి, ఈ యొక్క యావత్తు మరణాల్లో నుంచి మనల్ని జీవంలోకి తీసుకెళ్లేది యేసయ్య మాత్రమే. ఆయనే అన్నాడు అనమాట, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. జీవం అన్నది సత్యాన్ని తెలుసుకుంటేనే. సత్యం ఎవరంటే యేసు ప్రభు. అందుకని యోహాను ఈ యోహాను 8 అధ్యాయం 32 వచనంలో మీరు సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. ఆ విడుదల ఏమిటి అని అంటే ఒక ఒక స్వతంత్రపు జీవితం. హల్లెలూయా. ఒక ఎటువంటి బందీలుగా, లేకపోతే బానిసత్వపు జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు. ఆ స్వస్థతలో ఒక బందీలుగా, బానిసలుగా, అపవాది బంధకాలకి ఇబ్బంది పడుతూ ప్రతిరోజు జీవించాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కృప చొప్పున మన జీవితాలని దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇది కేవలం మన జీవితాలు మాత్రమే మారట్లేదండి, మన జీవితాలని ఉపయోగకరమైన ఒక పాత్రలుగా తీసుకొచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితం మారాలి, నా కుటుంబంలో నా యొక్క భార్య జీవితం మారాలి, నా పిల్లల జీవితాలు మారాలి, మీ కుటుంబంలో మీ పిల్లలు, లేకపోతే మీ జీవితాలు, మీ కుటుంబంలో ఉన్న యావత్తు ఈ యావత్తు భార్య పిల్లలు యావత్తు జీవితాలు మార్చబడాలి, ఆయన కోసం ఉపయోగపడే సాధనాలుగా చేయబడాలి. హల్లెలూయా. దేవుని శక్తిలో నడుచుట, అద్భుత కార్యాలు చేయుట, ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ఉన్నామండి. దేవుని శక్తిలో నడుచుట, అద్భుత కార్యాలు చేయుట, ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ఉంటూ ఉన్నాం అనమాట. గత కొన్ని గత కొన్ని వారాలు, అసలు కిందటి వారాల్లో కనీసం 55 క్లాసెస్ మనము సర్వాంగ కవచము అనే ఒక అంశాన్ని మనము మనం తీసుకొని 55 మన పాఠాలు మనం నేర్చుకున్నాం. అది ఎఫెసీయులు 6 అధ్యాయం 10 వచనం నుంచి 20 వచనం వరకు, ఆ 10 వాక్య భాగాల్లో నుంచి 20
ఆ యొక్క ఆ యొక్క 10 వాక్య భాగాల నుంచి కనీసం 55 పాఠాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఆ యొక్క పాఠాలని తప్పకుండా మీరు తప్పకుండా చూడండి. వాటిని నేర్చుకోండి. ఎలాగా ప్రార్థన చేయాలి అన్నది మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క రెండో సబ్జెక్ట్ లో మనం ఉన్నాం. ఏంటంటే దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట. ఇది ప్రతి విశ్వాసి ద్వారా జరగాల్సిన కార్యాలు. హల్లెలూయా. రానున్న దినాలు చాలా కఠినమైన దినాలుగా కనబడుతున్నాయి భారతదేశంలో. ఎక్కడికి వెళ్ళినా సరే వారి పరిస్థితులు సరిగ్గా అంటే ఉండని పరిస్థితుల్లో కనబడతా ఉంది. అయితే ఇది యొక్క పరిస్థితుల మధ్యలో నీవు నేను వ్యక్తిపరంగా ఎలా ఉండాలి, మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి అని అంటే దేవుని శక్తిలో నడవాలి. ఆమె దెర్ ఇస్ నో అదర్ వే. ఇక వేరే మార్గం లేదండి. ఇంకా వేరే మార్గం లేదు. ఇంకా ఊరికే మనం 4 మాటలు చెప్పటం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ విషయం ఏంటంటే మనం దేవుని మాటలు పలుకుతున్నాము, మన పలికే వారంగా ఉన్నామంటే మన జీవితాల ద్వారా దేవుని శక్తి కార్యాలు కూడా జరగాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా వేరే మార్గం లేదు. ఇక అనేకమైన మనుషుల్ని మనం పట్టాలి, దేవుని రాజ్యంలోకి తీసుకొని రావాలి. మన ద్వారా దేవుని కార్యాలు అనేది తప్పకుండా జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలి. దేవుడు సజీవుడని మన జీవితాల ద్వారా ప్రకటించబడాలి. హల్లెలూయా. అయితే ఇంక ఏ రాళ్ళు, రప్పలు, లేకపోతే చెట్లు, చేమలు, లేకపోతే పాములు, తేళ్ల మీద ఎంతమంది అయితే ఆధారపడుతున్నారో వాళ్ళ యొక్క ప్రార్థనలకి ఉత్తరాలు రావట్లేదు. అయితే ఎక్కడ ఎక్కడ ప్రార్థనలకి ఉత్తరాలు వస్తూ ఉంటే అక్కడ అనేకమైన జనం, ఎందుకంటే అంత అవసరం ఉందన్నమాట. అంత అవసరతలో ఉన్నారు. కాకపోతే మన ద్వారా శక్తి కార్యాలు జరగపోతున్న సరికి వాళ్ళు ఎక్కడెక్కడైతే శక్తి ఉందనుకుంటున్నారో అటు ఉంది ఇటు ఉందని చెప్పి అనేక మంది అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అటు అటు తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఉత్తరాలు రావట్లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, అయోమయ పరిస్థితి అంటాను చూసావా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఒక నాయకుడు లేడు. అటుగా వాళ్ళు చెల్లాచెదురైపోయారు. అటువంటి రీతిగా ఉంటూ ఉంటుంటే మనం వాళ్ళని చూస్తూ కనికరపడుతూ దేవుని ప్రేమ కరుణికరం మనలోకి ఎంతగా నింపబడాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాయనా, నా పాత్రని ఖాళీ చేసుకుంటున్నాను అయ్యా, నీ ప్రేమతో నీ కరుణతో ప్రభువా నా జీవితం అనే పాత్రలో నింపండి, కుమ్మరించండి అయ్యా, కుమ్మరించండి అయ్యా. జనాలను చూస్తే కన్నా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చే రీతిగా, నా హృదయాలు పగిలిపోయే రీతిగా చేయండి ప్రభువా. వాళ్ళ కోసం మధ్యస్థంగా ప్రార్థన చేసేవాడినిగా చేయండి ఆయన. హల్లెలూయా. అయితే ముందు చూసారా, ఇక్కడ యోహాను 14:12లో నేను తండ్రి యొద్దకు వెలుచున్నానంటే అక్కడ జరుగుతుంది మధ్యస్థ ప్రార్థన అన్నది దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేస్తూ మనలో విశ్వాసము నింపుతూ ఆశ్చర్య కార్యాల్లోకి తీసుకెళ్తా ఉంది. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ, దేవుని కరుణ మనలో ఆయన నింపుచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలి అంటే గనక ముందు మధ్యస్థ ప్రార్థన, రెండు ఆయన ప్రేమ, ఆయన యొక్క కరుణ మనలో నింపబడుట, ఆయన యొక్క మాట వినుట, ఆయన యొక్క స్వరము వినుట, విశ్వాసములో ఆయన ఆయన విశ్వాసంలో మనం కూడా ఎదుగుట. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో వాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడుట, ఆ వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం ముందుకు వెళ్ళుట. ఆమేన్. హల్లెలూయా. చేయి చాపమంటే చేయి చాపుతాం. హల్లెలూయా. ఏ మాట అయితే ప్రభు మాట్లాడుతున్నారో సింహాసనం మీద నుంచి, ఆ మాటలే మన ఆత్మలో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాటలు, దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాటలు మన నోటి ద్వారా మాట్లాడుచు ఉంటూ ఉండగా అక్కడ దేవుని కార్యాలు నిశ్చయంగా మనం చూస్తాము. హల్లెలూయా. మధ్యస్థ ప్రార్థన, దేవుని ప్రేమ కరుణ, దేవుని మాట వినుట, ఆయన స్వరము వినుట, విశ్వాసము వచ్చుట, విశ్వాసములో ఎదుగుట, విశ్వాసపు అడుగులు వేయుట. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని సహాయము పొందుకొనుట, ఆశ్చర్య కార్యాలు జరుగుట. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన ఆశ్చర్య కార్యాలు మన మన కంటికి కనపడట్లేదు, మన చెవులకు వినపడట్లేదు, మన హృదయానికి అర్థం కాలేదు. కానీ ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు కేవలం ఆత్మీయ ఆత్మీయ నేత్రాలకే, ఆత్మీయ చెవులకే, ఆత్మకే అర్థమవుతూ ఉంటది. కాబట్టి నూతన జన్మ అనుభవం అన్నది అందరి జీవితంలో ప్రాముఖ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం విశ్వాసం అనుకొని ఏదో ఏదో సంఘానికి వస్తే ఈ పనులు జరగవండి. కానీ దానికి కావాల్సింది మొట్టమొదటి ఆవశ్యకరమైన విషయం ఏంటంటే నూతన జన్మ అనుభవము. హల్లెలూయా. ప్రతి విశ్వాసి జీవితంలో నూతన జన్మ అనుభవం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ అన్ ఏబిసి ఆఫ్ క్రిస్టియానిటీ. ఒక ఏ అంటే మనం ఎలాగైతే గనక మన మన పిల్లల్ని స్కూల్ పంపించుకుంటూ ఉంటామో, ఈ ఏబిసి నేర్చుకున్నానా అని చెప్పి ముందు మనం ఆ యొక్క ఎల్కేజీ కింద నర్సులు పంపిస్తా ఉంటాం. అట్లాగా ఏబిసి అనేది అంటే న్యూ బర్త్, నూతన జన్మ అనుభవం అనేది ప్రతి వ్యక్తికి, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప మర్మం ఇది. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను మీ అందరి జీవితాల్లో దేవుడు నూతనమైన జన్మ అనే ఒక గొప్ప ఆత్మీయ అనుభవాన్ని ఇచ్చి ఉన్నాడు. మీరు అది మీ యొక్క ఆత్మలో అనుభవిస్తూ ఉన్నారు.
దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క కార్యాలు, ఆ దేవుని యొక్క స్వరం వింటూ ఉన్నారు. అందుకని మీలో విశ్వాసం అనేది రోమీయుల 10వ అధ్యాయము మరి 17కు అనుగుణంగా ఆయన మాట వింటూ ఉంటుంటే మనకి విశ్వాసమే. హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి ఏసయ్య ఏసయ్య ద్వారా జరిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం మననం చేసుకుందాం. ఒక్కొక్క ఒక్కొక్క అకౌంట్, మిరకల్ అకౌంట్, ఒక హీలింగ్ అకౌంట్, ఒక అద్భుత కార్యం, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలలో దేవుని శక్తి కార్యాలు, దేవుని యొక్క శక్తి కార్యం, అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య శక్తివంతమైన కార్యాలు ఎలాగ జరిగినాయో, ఆయన ద్వారా ఎలా జరిగినాయో మనం ముందు నేర్చుకుందాం. అలాగే మన జీవితాల ద్వారా కూడా జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఊరికే యేసు ప్రభు గొప్ప కార్యాలు చేశాడు అని మాత్రం మనం నేర్చుకోవట్లేదు కానీ అవే ఆశ్చర్యకరం. ఎందుకంటే యోహాను 14:12 రాసింది, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చెయ్యును. ఆమె దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వర్డ్, దట్ ఈస్ ద కీ వర్స్. ఈ వర్స్ మీద ఎంత కూడా మాట్లాడుతా ఉన్నా, ఈ ఒక్క వాక్యం మీద ఎన్ని విషయాలు మాట్లాడుతా ఉన్నా. హల్లెలూయా. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట. మనం అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని శక్తిని మన జీవితాల ద్వారా చూడాల్సిందే. హల్లెలూయా. చనిపోయిన వారు లెగవాల్సిందే. క్యాన్సర్లు 4th స్టేజ్ లో, అసలు ఇక భారతదేశంలో క్యాన్సర్లు ఎక్కువైపోతా ఉంటాయి. ఎటు చూసినా క్యాన్సర్లే. ఇటు క్యాన్సర్, ఇటు క్యాన్సర్, అటు క్యాన్సర్, ఎటు విన్నా ఇక నువ్వు జలుబులు ఎక్కువ వినవు అనమాట. జలుబులు, జ్వరాలు ఇవి కాదు, క్యాన్సర్లే. వాళ్ళకి క్యాన్సర్, వీళ్ళకి క్యాన్సర్, వీళ్ళకి క్యాన్సర్, వాళ్ళకి క్యాన్సర్. క్యాన్సర్ అనే వ్యాధి, క్యాన్సర్ అనే వ్యాధి మహమ్మారి భారతదేశంలో ఎక్కువైపోతా ఉంటది. ఇక దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు. నేను చాలా చోట్ల క్యాన్సర్ యొక్క వ్యాధులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే వాటికి మరి ఆ, సో అంటే వ్యాధులు అన్నది అంటే మరణంలోకి తీసుకెళ్లే వ్యాధులు ఎక్కువైపోతా ఉంటున్నాయి అనమాట. ఎక్కువైపోతుంది ఎందుకంటే మరణం, 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 ఎటు చూసినా సరే మరణం. అయితే చర్చ్ అన్నది, సంఘం అన్నది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. ఆయనలో ఉన్న సమృద్ధికరమైన జీవం అన్నది సంఘములో నింపబడుతూ ఉంటది. సంఘము ద్వారా ఆయన యొక్క శక్తి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చర్చ్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ ద సొసైటీ. ఆమెన్. హల్లెలూయ. సమాజంలో ఉన్న ప్రతి సమస్యకి ఉత్తరం ఎక్కడ అంటే సంఘంలో ఉండాలి. అలాగే కానీ ఈరోజు సంఘంలో ఎందుకు జనాలు మనం చూడట్లేదు అని అంటే గనక అక్కడ శక్తి కార్యాలు జరగట్లేదు. అక్కడ శక్తివంతమైన ఆశ్చర్యమైన కార్యాలు కూడా జరగాలి కూడా అంటున్నాను. అక్కడ వాక్యం ఉండాలి, అక్కడ దేవుని కార్యాలు కూడా జరగాలి. ఆమేన్. హల్లెలూయ. మరి దేవుని కార్యాలు జరగాలి అంటే గనక మనం సిద్ధపరచబడాలి. నో ప్రిపరేషన్, నో పవర్. నో పర్పస్, నో పవర్. నో లవ్, నో పవర్. నో కంపాషన్, నో పవర్. నో ఫెయిత్, నో పవర్. అంటే ఎక్కడైతే గనక విశ్వాసం లేదో అక్కడ దేవుని శక్తి లేదు. ఎక్కడైతే సిద్ధపాటు లేదో అక్కడ దేవుని శక్తి లేదు. ఎక్కడైతే ఉద్దేశం లేదో అక్కడ దేవుని శక్తి లేదు. ఎక్కడైతే దేవుని ప్రేమ లేదో అక్కడ దేవుని శక్తి లేదు. ఎక్కడైతే దేవుని కరుణ లేదో అక్కడ దేవుని శక్తి లేదు. ఎక్కడైతే పరిశుద్ధ, నో హోలీనెస్, నో పవర్. ఎక్కడైతే పరిశుద్ధత లేదో అక్కడ దేవుని యొక్క శక్తి లేదు. కాబట్టి దేవుని శక్తిని చూడాలంటే కనుక ఇవన్నిట్లో మనము నిర్మాణం చేయబడాలి. ఇవన్నిట్లో మనము సిద్ధపరచబడాలి. హల్లెలూయా. మన పాత్ర అనేది తయారు చేయబడాలి. ఆయన యొక్క శక్తి యొక్క కార్యాలు మన జీవితం ద్వారా జరగాలి అంటే గనక తయారు చేయబడాలి. మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ కావాలనుకోండి, లైట్ కావాలనుకోండి, లైట్ కావాలంటే ఊరికే వచ్చేస్తుందా? ఎలా వస్తుందంటే లైట్ ఊరికే ఆ గోడలో మన గోడ కొట్టాలి. అది గోడ వాళ్ళు బేల్దారి మేస్త్రి కడుతూ ఉన్నప్పుడే మంచి గోడ కట్టారు. గోడ మధ్యలో ఒక ఒక పైప్ అనేది, ఒక పైప్ వేస్తాడు. ఆ పైప్ లో నుంచి ఒక వైర్ వస్తుంది. ఎంత ఒక సిద్ధపాటు అనమాట. వైర్ వస్తుంది, ఒక బాక్స్ పెడతాడు. ఆ అయితే స్విచ్లు పెడతాడు, స్విచ్ బాక్స్ పెడతాడు. అవన్నీ కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత మెయిన్ తో కనెక్ట్ చేస్తాడు. ఏ ఎలక్ట్రిసిటీతో కనెక్ట్ చేస్తాడు, కరెంట్ తో కనెక్ట్ చేస్తాడు. అంత కనెక్టింగ్ మొత్తం చేసిన తర్వాత మాత్రమే మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. సో కాబట్టి చూడండి ఒక లైట్ రావాలి అంటే గనక ఎంత ప్రిపరేషన్, ఎంత సిద్ధపాటు ఉందో, అట్లాగే దేవుని కార్యాలు జరగాలంటే గనక ఈరోజు విశ్వాస జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి అంటే జరుగుతాయి. కానీ ఎక్కడ లోటు ఉందంటే సిద్ధపాటు లేదు. అదే ప్రాబ్లం. సిద్ధపాటు లేదు. వాళ్ళకి దేవుని వాక్యం వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, లేకపోతే వాళ్ళు చెప్పినా సరిగా అర్థం కావట్లేదు. అదే చెప్పే రీతిగా చెప్పట్లేదు. వాళ్ళ జీవితాలను కూడా దేవుడు వాడుకుంటాడు అనే ఒక మర్మం వాళ్ళకి తెలియపరచట్లేదు. లేకపోతే వాళ్ళకి చెప్పి వదిలేస్తున్నాం కానీ వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మనం పట్టించుకోవట్లేదు. అయితే
చెప్పిన విషయంలో అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు. వాళ్ళ అవకాశాలు తీసుకోమని చెప్పట్లేదు. లేకపోతే ఎటు రీతిగా వాళ్ళని వాళ్ళని ఏ రీతిగా నడిపించట్లేదు. వాళ్ళు సరిగ్గా గైడెన్స్ ఇవ్వట్లేదు. సో దీంతో ఏం జరుగుతుందంటే చాలా మంది విశ్వాసులు వాళ్ళ మనసుల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ వాళ్ళ మనసుల్లో ఆశ ఉంది కానీ దేవుని సేవ చేయాలి, దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశారు, నేను కూడా మరి నా జీవితం నేను కూడా నేను అప్పగిస్తున్నాను దేవా, నన్ను వాడుకో ప్రభా అంటున్నారు. కానీ ఎలాగా వాడుకుంటాడు, ఏ రీతిగా వాడుకుంటారు అన్నది పెద్దగా తెలియపోయేసరికి వాళ్ళ జీవితాలు అలాగే ఒక ప్రభా ఏంటయ్యా నన్ను వాడుకోవట్లేదు, ప్రభా ఏంటి నా జీవితం ద్వారా కార్యం జరగట్లేదు, నేను ప్రార్థన చేస్తాను కానీ పెద్ద విషయాలు జరగట్లేదు అనుకుంటున్నాం. కానీ కానీ మనం గనక సరైన రీతిగా దేవుని వాక్యానుసారంగా ఒక సిద్ధపరచబడిన ఒక జీవితంగా గనక ఉంటే, మనకు కొన్ని మూల ఉపదేశాలు కనుక మనం నేర్చుకుంటే గనక తప్పకుండా మన జీవితాలు వాడబడే జీవితాలుగా ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. వాడబడే జీవితాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం మరి యేసయ్య ద్వారా జరిగిన అద్భుత కార్యాలు ఆయన ఎలా చేశారు, ఆయన ఏ రీతిగా జరిగినాయి ఆయన జీవితం ద్వారా, అసలు ఎవరితో ఆయన ఎలా మాట్లాడారు, ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి, ఎలాగా వాళ్ళ అవసరాలు తీర్చబడ్డాయి, వాళ్ళ యొక్క జీవితాలు ఎలాగా మార్చబడ్డాయి, అది కూడా అకస్మాత్తుగా, అది కూడా అప్పుడే అదే సమయంలో దేవుని కార్యాలు అసలు అసలు మన కని విని ఎరగని రీతిగా ఎలా జరిగాయి అన్నది మనము చిన్న చిన్నగా ఒక్కొక్క హీలింగ్ అకౌంట్, ఒక్కొక్క అద్భుతమైన కార్యాన్ని ఎక్కడ యేసు ప్రభు చేశారు అన్నది ఆ వాక్య భాగాల్ని మాత్రమే మనం మననం చేయబోతున్నాం. మనం మననం చేస్తున్న ఉద్దేశం ఏమిటి అంటే, ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యం ఎలా, అంటే యేసు ప్రభు ద్వారా ఆ కార్యాలు ఎలా జరిగాయి. ఒకటి. రెండు ఏమిటంటే అవే కార్యాలు మన జీవితాల ద్వారా ఎలాగ జరుగుతాయి. ఆమేన్. మనం వాక్యాన్ని మనం మననం చేస్తున్నాం. మననం చేస్తున్నప్పుడు మనకిచ్చిన ఆ యొక్క ప్రకాశాలు, లేకపోతే మనకిచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్, మర్మాలు అన్నవి మన జీవితం ద్వారా ఎలాగ పనిలోకి వస్తాయో, ప్రాక్టికల్ గా మన జీవితం ద్వారా ఎలాగ అది ఉపయోగంలోకి వస్తాయో, అది వాటిని మనం చూడబోతున్నాం అనమాట. ఆమేన్ హల్లెలూయా. ప్రతి యొక్క అకౌంట్ లో, ప్రతి ఒక్క వాక్య భాగంలో మనం ఈ రెండు విషయాలు చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభు ద్వారా ఎలాగ జరిగినాయి ఆ కార్యాలు, అంటే యేసు ప్రభు ద్వారా ఎలాగా, అంటే ఆయన ఒక నోటి మాట వలన, లేకపోతే ఆయన యొక్క హస్తము చాపటం వలన, లేకపోతే ఎలాగా, అది అది ఎవరితో ఎలా జరిగింది, వాళ్ళ మధ్యలో ఉన్న సంభాషణ ఏంటి, వాళ్ళ మధ్యలో ఆ సంభాషణలో విశ్వాసం అన్నది ఎలాగ మాట్లాడారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి రీతిగా వాళ్ళు దేవుడి దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళకు మనం చూస్తా ఉంటాం, కొంతమంది ఏమో ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఆ, విశ్వాసపు మాటలతో ఆయనతో మాట్లాడి వాళ్ళ అవసరాలు వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చబడ్డాయి. సో అదంతా కూడా మనం నేర్చుకుంటాం మనం. అయితే రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఆయన ద్వారా జరిగిన కార్యాలు యోహాను 14:12గా మన యోహాను 14:12లో మనం చూసాం, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడును అతని జీవితంలో అతని జీవితం ద్వారా కూడా, అంటే మీ జీవితం నా జీవితం ద్వారా కూడా ఈ అద్భుత కార్యాలు జరుగుతాయంట. ఆమేన్ హల్లెలూయా. సో కాబట్టి చాలా చాలా ఆసక్తికరమైన వాక్యాలు ఇవి, చాలా ఆసక్తికరమైన వాక్యాలు. ప్రతి ఒక్కరు మనం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం దాకా మనం చూద్దాం. అయితే ఈరోజు సమయం మరి అయిపోయింది కనుక మనం రేపొద్దున మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న మూల ముఖ్యమైన ఉపదేశాల్ని మనం తెలుసుకుందాం. యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు ఎలా జరిగాయో నేర్చుకుందాం. మన జీవితం ద్వారా ఎలాగ జరుగుతాయో కూడా మనం నేర్చుకుందాం. నేర్చుకొని కేవలం మనలోనే మాత్రం ఉంచుకోవద్దు. వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటే గనక మనకిచ్చిన దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత ఉంటే, అది మనం ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉంటే, అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన రోగుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, హాస్పిటల్స్ లో మనం దేవుని రోగుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన దగ్గరికి వస్తున్న వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటే మనం తెలుసుకున్న ఈ యొక్క ప్రత్యక్షతలు ఇంకా దేవుడు దాన్ని మనం ఆ ఇంకా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, అంటే ఇంకా దేవుడు మనకి అనేకమైన విషయాల్ని విశదపరిచి, ఇంకా అనేకమైన మర్మాలతో మనతో మాట్లాడి, మన ఆత్మీయ జీవితాల్లో మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైన అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల ద్వారా ఆయన చేస్తారు. ఆమె హల్లెలూయా. అయితే ఇప్పుడు సమయం లేనందున మనం
మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం రేపొద్దున మళ్ళీ 5 o'clock కి తప్పకుండా కలుసుకుందాం. చాలా ఆసక్తికరమైన వాక్యము మర్మాలని మనం తెలుసుకుందాం. మన జీవితాల ద్వారా కూడా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూద్దాం. అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, అమూల్యమైన మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో వెండి, బంగారాలు, డైమండ్స్, ప్రభా, రత్నాలు, అయా, వీటన్నిటికంటే కూడా మీ వాక్యమే గొప్పది. మీ వాక్యమే అమూల్యమైనది. మీ వాక్యమే పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అది విశ్వసనీయమైన దేవుని అయా మీ యొక్క గొప్ప వాక్యం ప్రభువా. మేము ఆధారము చేసుకోగలిగినది, మా ఆశ్రయ దుర్గమై మారినది నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యమే మా జీవితాలకి ఆధారం అయిపోయిందయ్యా. మా విశ్వాసానికి మూలము, అభివృద్ధి, వృద్ధి, నాయన, పరిపక్వత, మా ఆత్మీయ జీవితంలో పరిపక్వత నీ వాక్యమే, వాక్యమే, వాక్యమే ప్రభువా. నీ వాక్యం మీద ఆధారపడుచు మా కళ్ళు ఏం చూస్తున్నాయో, మా మనసు ఏం ఆలోచిస్తుందో దాని ప్రకారంగా కాదు కానీ మీ వాక్యం ఏం తెలియపరుస్తా ఉందో, పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడుతున్న మాటల మీదే మా యొక్క ఆధారం. యేసయ్య, ఆధారం యేసయ్య, ఆధారం నీవైనందుకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలను కూడా మీరు వాడుకోండి ప్రభువా. నాయనా, వ్యర్థం అయిపోతా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నానో టైం వేస్ట్ అవుతా ఉందయ్యా. వ్యర్థం అయిపోతుంది, సమయం వ్యర్థం అయిపోతా ఉంది. దినం ఎలా గడిచిపోతుందో ప్రభువా. వాళ్ళకి ఫోన్ చేయటం, వీళ్ళకి ఫోన్ చేయటం, అది చూడటం, ఇది చూడటం. ప్రభువా నేను వాళ్ళేం జరుగుతుంది, వీళ్ళేం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని ప్రభువా నేను ఈ లోకమంతా చూస్తున్నాను కానీ నాలో ఉన్న క్రీస్తు నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు నేను చూడట్లేదు ప్రభువా. నా చుట్టూ ఏం జరుగుతుందో చూస్తున్నాను కానీ నాలో ఉన్న క్రీస్తు, మహిమతో నింపబడిన క్రీస్తు, ఆయన ఆయన నా జీవితాన్ని వాడుకుందాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసులో ప్రభు మీరు ఉన్నారయ్యా. క్రీస్తు మీరు ప్రతి విశ్వాసులో ఉన్నారు. అందుకనే క్రిస్టియన్, క్రైస్ట్ ఇన్ యూ. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు మాలో ఉన్నాడు. అయితే మీరు మాలో ఉన్నారు, మీ మహిమ మాలో ఉంది ప్రభువా. కానీ ఉపయోగంలోకి రావాలి. హల్లెలూయా. మా ప్రాణం రూపాంతరపరచబడాలి అయ్యా. మా యొక్క మనసు రూపాంతరపరచబడాలి. మా మనసు రూపాంతరపరచబడాలి. మా శరీరం మీకు ఒక నేను అర్పణగా అర్పించాలి ప్రభువా. హల్లెలూయా. ఇంకా ఎక్కడైనా ఏదైనా సరే తండ్రి, మీకు నేను ఆయాసకరంగా ఉన్న విషయాలు ఏదైనా ఉంటే గనక అవి మా జీవితాల్లో నుంచి తొలగించండి ప్రభువా. తొలగించండి. మీరు తొలగిస్తారు కానీ మేము అడగాలి, పశ్చాత్తాపంతో మేము ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఈ దుర్నీతి నుంచి నాకు విడుదల కావాలని అడగాలి ప్రభు. అడిగితే తప్పకుండా కార్యం చేసే దేవుడు ప్రభు. అయ్యా మా నోటి మాటలు మీ యొక్క వాక్యానుసారంగా ఉండులాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. మేము ఎక్కువగా ప్రార్థనా పరులుగా ప్రార్థన చేసేవారిగా చేయండి నాయన. వాక్యం ఎత్తిబట్టి ప్రార్థన చేసేవారిగా చేయండి ప్రభు అని నా శుద్ధపాటు ఈ యొక్క పాఠాల బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రతి విశ్వాసి ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రభు. ఆమేన్. అయ్యా నా ద్వారా నన్ను వింటున్న శ్రోతల యొక్క వాటి యొక్క నన్ను వాళ్ళ యొక్క జీవితాల ద్వారా కూడా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట. ఆమేన్. హల్లెలూయా. యోహాను 14:10 అన్న యోహాను 14:10 నాయన యోహాను 14:12 అనుగుణంగా ప్రభు యేసు నామములో తండ్రి, యేసు నామములో మా అందరి ద్వారా ప్రభు నేను అద్భుత కార్యాలు జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా క్యాన్సర్ పేషెంట్లు ప్రభా హీల్ అవుతున్నారు. హల్లెలూయా. అయ్యా అద్భుతాలు ప్రభ జరుగుతున్నాయి. స్టేజ్ 4 క్యాన్సర్స్ ప్రభా హీల్ అవుతున్నాయి. ప్రభా అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా అని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నేను లివర్ తో ఇబ్బంది పడుతుంది అయ్యా నేను లివర్ పేషెంట్స్ ప్రభా తండ్రి. అయ్యా నేను ఒక పూర్ణంగా 80% ప్రభా నేను లివర్ చెడిపోయింది ప్రభా. అయ్యా కిడ్నీలు చెడిపోయినాయి ప్రభా. కానీ అయ్యా నూతనమైన అవయవాలు ప్రభ మీరు ఇస్తున్నారు, నేను నమ్ముచున్నాను తండ్రి. హల్లెలూయా. లాజర్ ని ప్రభ లేపిన దేవా, తన యొక్క శరీరంలో అవయవాలన్నీ కూడా చనిపోయినాయి ప్రభు. 4 రోజులు అయిపోయింది ప్రభు, చనిపోయినాయి అయ్యా. కానీ లాజర్ బయటికి రా అనగానే యావత్తు అవయవాలన్నిటిలో ప్రభు తన్ని జీవముతో నింపావా నాయన. హల్లెలూయా. ఎంత అద్భుత కార్యం ప్రభు. నాయన హృదయం చచ్చిపోయింది ప్రభు, లివర్ చచ్చిపోయింది నాయన, మరి ప్రభు నాయన కిడ్నీలు చనిపోయి అన్ని అవయవాలన్నీ చనిపోయినాయి ప్రభు. కానీ నీ నోటి మాట ద్వారా ప్రభు నాయన లాజర్ బయటకు వచ్చాడా తండ్రి. ఎంత గొప్ప కార్యమయ్యా. చనిపోయిన ఆ యొక్క లాజర్ ని బయటకు తీసుకొచ్చిన దేవా, అయ్యా జీవంలోకి తీసుకొచ్చిన యేసయ్యా.
నీకు వందనాలు. నీ నోటి మాటతో ప్రభా నైనా పునరుద్ధానపు శక్తి పనిచేస్తుందయ్యా. హల్లెలూయా రాజా. అయా సృష్టిని ప్రభ సృష్టించగలిగిన దేవుడు అయ్యా నువ్వు. హల్లెలూయా. శూన్యంలో నుంచి యావత్తు సృష్టిని సృష్టించగలవు ప్రభువా. అయా తండ్రి, మా శరీరంలో ప్రభ ఎంతో మందికి డయాబెటీస్ ఉంది ప్రభ, ఎంతో మంది షుగర్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారయ్యా. అయా వారి ప్యాంక్రియాస్ ప్రభ తండ్రి, దానిలో బీటా సెల్స్ ప్రభ చనిపోయినవి ప్రభువా, చనిపోయింది నాయన. కానీ ప్రభ మీ నోటి మాట ద్వారా ప్రభ నైనా ఆ యొక్క చనిపోయిన బీటా సెల్స్ లో మళ్ళీ జీవాన్ని తీసుకొచ్చే దేవానికి వందనాలు, స్తోత్రాలు. షుగర్ వ్యాధులు ప్రభ నైనా స్వస్థపరచబడుతున్నాయి, అద్భుతం జరుగుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. హెచ్ఐవితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎయిడ్స్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో మళ్ళీ ప్రభా నైనా ఆ యొక్క బ్లడ్ టెస్ట్ చేస్తే ప్రభా నిన్న సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళలో ఏమీ లేదని ప్రభా తండ్రి, మాటి మాటికి మన వెస్టర్న్ బ్లాట్ కానీ ఎలైజా టెస్ట్ కానీ ప్రభా తండ్రి, మరి ఏ టెస్ట్ చేసినా సరే ప్రభా యాంటీబాడీస్ కనబడట్లేదు ప్రభా. నేను ఆ యొక్క రోగం యొక్క ఆనవాలే లేదు అన్నట్టుగా ప్రభా మీరు చేయగలరు ప్రభా. హల్లెలూయా. అసాధ్య కార్యాలని సాధ్యపరిచే దేవుడు అయ్యా నువ్వు. హల్లెలూయా. బ్లడ్ ప్రెషర్ కి ప్రభా కేవలం మందులే వేసుకోవాలి, కేవలం కంట్రోలే చేసుకుంటాం కానీ ఆ యొక్క రోగం అయితే పోలేదు ప్రభా. కానీ యేసు నామం ద్వారా ప్రభా థైరాయిడ్ కానీ బీపీ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ప్రభా తండ్రి యేసు నామంలో పోతేనైనా ఆమేన్, హల్లెలూయా ఉండవు ప్రభా, మా శరీరాల్లో ఉండవు ప్రభా. అయ్యా మీ ఆశ్చర్య కార్యాలు కేవలం ప్రభా నేను మాటల్లో మాత్రమే కాదు అయ్యా తండ్రి, కార్యాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. మెడికలీ డాక్యుమెంటెడ్ నేను ఆ యొక్క అయ్యా తండ్రి రిపోర్ట్స్ బట్టి ప్రభా, ఎంఆర్ఐ స్కాన్స్ రిపోర్ట్స్ బట్టి ప్రభా అయ్యా తండ్రి, నేను అంతకు ముందు క్యాన్సర్ ఇక్కడ ఉంది కానీ ఇప్పుడైతే క్యాన్సర్ లేదు, ఇది ఒక రిపీట్ స్కాన్, నేను ఇంకొక స్కాన్ చేసినప్పుడు అయ్యా అది ఇంకా లేదు ప్రభు. హల్లెలూయా. మెడికలీ డాక్యుమెంటెడ్ మిరకల్స్ ప్రభు నేను అయ్యా మెడికల్ గా డాక్యుమెంట్ చేసిన ఆశ్చర్య కార్యాలు మేము చూస్తున్నాం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా రాజా. ప్రభా ఈ మాటలు ప్రభా నేను మీతో మాట్లాడుచున్న సమయాల్లోని, ప్రార్థన చేయుచున్న సమయాల్లోని ప్రభు అయ్యా ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రభు. హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న అయ్యా తండ్రి సలోమిని ప్రభు నేను యేసు నామములో ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. లివర్ బ్రాండ్ న్యూ లివర్ లార్డ్. హల్లెలూయా. ప్రభా నూతనమైన అయ్యా నేను 80% ప్రభా నేను లివర్ చెడిపోయింది అయ్యా తండ్రి, మరి కిడ్నీలో ప్రభా ఇబ్బందిగా ఉంటా ఉంది ప్రభా, కిడ్నీలో చెడిపోతున్నాయి ప్రభా. యేసు నామంలో ప్రభా నైనా నీ కుమార్తెకి విడుదల, స్వస్థత, అద్భుత కార్యము జరుగును గాక. హల్లెలూయా. యేసు నామంలో ప్రభా నైనా ఈ కార్యాలు తండ్రి నైనా అయ్యా మా జీవితాల్లో జరుగుతున్నాయి ప్రభా. హల్లెలూయా. షుగర్ అనేది లేదు ప్రభా, థైరాయిడ్ అనేది లేదు ప్రభు. ఆమె నీ శాపాలని యేసయ్య మీరు శిలువ మీద అయ్యా నేను శాపగ్రస్తమైన రోగాల్ని ప్రభా నేను శిలువ మీద మీరు తీసివేశారని నమ్ముచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విశ్వాసి ద్వారా మా ద్వారా ప్రభు ఆశ్చర్యకార్యాలు చేయండి నాయన. హల్లెలూయా. చేయండి ప్రభు. అయ్యా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం, అయ్యా మీ సన్నిధిలో అడుగుచు ఉన్నాం. మేము కూడా ఉన్నాం యేసయ్య, మేము కూడా ఉన్నాం అయ్యా ఆంధ్రప్రదేశ్ లో నైనా భారతదేశంలో మేము కూడా ఉన్నాం ప్రభు. అయ్యా మమ్మల్ని కూడా వాడుకోండి, మా కుటుంబాన్ని కూడా వాడుకోండి ప్రభు. హల్లెలూయా. విశ్వాసుల కుటుంబాన్ని వాడుకోండి ప్రభు. హల్లెలూయా. మా యొక్క ఇంటిని కూడా వాడుకోండి ప్రభు. మా ఇంటిని ప్రభు గృహంలో మా యొక్క గృహాన్ని ప్రభు గృహ సంఘంగా మార్చండి, హౌస్ చర్చలుగా చేయండి ప్రభు. అయ్యా నైనా సహవాసాలుగా మార్చండి ప్రభు. ఆశ్చర్య కార్యాలు మా ఇంట్లో కూడా మేము చూస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఎక్కడ 2-3 ప్రభు నేను నామం పెట్టిన ఆయన కూడి ఉన్నారు అక్కడ మీరు ఉంటానని చెప్పిన దేవా అయ్యా, యు ఆర్ ద గాడ్ ఆఫ్ మిరకల్స్ అని నేను నమ్ముతున్నాను ప్రభు. హల్లెలూయా. గాడ్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ నమ్ముతున్నాను ప్రభు యేసు నామంలో తండ్రి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేయించిన సమయాల్లోనే ప్రభు తండ్రి అయ్యా నేను ఎవరైతే ప్రభు నైనా వింటున్నారో విశ్వసిస్తున్నారో ప్రభు వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్య అద్భుత కార్యాలు ఇప్పుడే ప్రభు, వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలు ప్రభు, వెన్నుపూసలో ఉన్న భాగంలో ఉన్న రోగాలు ఇప్పుడే పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే ప్రభు నరాల్లో తండ్రి జీవము 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 ఇప్పుడే వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నరాలు ప్రభు తండ్రి మళ్ళీ బలోపేతంగా చేసిన దేవా అయ్యా మీ పునరుద్ధానపు శక్తితో ప్రభు అడుగుచున్న ఈ ప్రార్థనకి అతీతంగా ఇంకా గొప్ప కార్యాలు అయ్యా నాయన, ఈ ప్రార్థనకి అతీతమైన కార్యాలు ప్రభా తండ్రి మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మైగ్రేన్ హెడేక్స్ పోవును గాక, యేసు నామములో పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నైనా మరి కంఠ భాగంలో నెక్ భాగంలో ఉన్న ప్రభా అయ్యా తండ్రి సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రభా ఎంతో ఇబ్బంది పడుతుంది, జాలుగా ఉంటా ఉంది. ఎడమ చెయ్యి భాగము అయ్యా తండ్రి జాలుగా ఉంటా ఉంది అయ్యా తండ్రి నాయన మరవిప్పు ఉంటా ఉంది అయ్యా. యేసు నామములో స్వస్థత, యేసు నామములో అద్భుత కార్యం ఇప్పుడే 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 జరుగును గాక. బికాజ్ యు ఆర్ ద గాడ్ ఆఫ్ ద నౌ. ఆమేన్. హల్లెలూయా.
అయ్యా మీరు మోషేతో అన్నారు, నేను హూ ఐ యామ్ అని చెప్పారు ప్రభా. నేను ఉన్నవాడిని, నేను అనువాడిని అని చెప్పిన దేవా, ఇప్పుడు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. మీరు ఉన్నారు కాబట్టి నాయన మీ యొక్క చేతి హస్తం ప్రభా నా చేయి మీద అవి మీరు ఉంచినందుకు ప్రభా ఇమ్మానువేలుగా ఉన్న దేవా, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. విడాకులు అవో ప్రభా, యేసు నామములో విడాకుల్ని క్యాన్సిల్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అద్భుత కార్యం జరుగురుగాక రాజా. అయ్యా నేను విడాకులు పొందుకున్న వారి జీవితాల్లో నైనా మళ్ళీ పెళ్లి జరగడానికి ఎవరైతే ఆశపడుతున్నారో ప్రభా, వాళ్ళ కోసం ద్వారం ఇప్పుడే తెరవబడును గాక రాజా, యేసు నామములో తెరవబడును గాక. అద్భుతాలు జరిగే సమయం ఇది. హల్లెలూయా. నమ్ముతున్నాను తండ్రి, అద్భుతాలు జరిగే సమయం ఇది అన్నయ్య. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నైనా మీ శక్తి ఇక్కడ నైనా ప్రదర్శించే సమయం, మీ శక్తి ప్రభు ప్రకటించుకునే సమయం ఇది. ఆమె అయ్యా పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడు అయ్యా మీరు జీవ జలాలుగా అయ్యా మీరు మా మధ్యలో నైనా ప్రవహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడైతే జీవము, ఎక్కడైతే జీవ జలాలు ప్రవహించబడుతున్నాయో అక్కడ జీవమే జీవమే. ఎవరైతే నమ్ముచ్చు ఉన్నారో తండ్రి, ఈ ప్రార్థన వింటున్నారో ప్రభా, నమ్ముచ్చు ఉన్నారు, వారి జీవితాల్లో అద్భుత కార్యమే మీ యొక్క పిల్లలు మారునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో మీ పిల్లలు మారునుగాక, వాళ్ళ యొక్క మనస్తత్వాలు మారునుగాక, దేవుని క్రీస్తు యొక్క మనస్తత్వంలోకి మారునుగాక. ఇప్పటిదాకా జరిగిన కార్యాలు మా జీవితాల కుటుంబాల్లో జరుగునుగాక రాజా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా అప్పుల బాధల్లోనైనా ఉన్న వారి జీవితాల్లో ప్రభా తండ్రి, ఆ అప్పులు తీసివేయబడడానికి కావలసిన ప్రభా నైనా అయా తండ్రి అవసరాలు తీర్చబడడానికి ప్రభా మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. బిజినెస్ ని ఓపెన్ చేయండి ప్రభా, యేసు నామములో బిజినెస్ ని ఓపెన్ అవును కాక రాజా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నాయనా మా యొక్క నేత్రాలను తెరిచి ప్రభా మీరేం చేస్తున్నారో మాకు చూపించండి, మీరేం చేస్తున్నారో మాకు చూపించండి ప్రభు. హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రభు మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రార్థన వింటున్న శ్రోతల యొక్క జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు బట్టి వందనాలు. అన్ని విషయాలను బట్టి మీకే స్తోత్ర వందనాలు తెలియపరచుకుంటూ ఏ సుపరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడైండును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ ప్రార్థన ప్రభు విన్నారు, మనకు ఉత్తరాలు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. మీరు తప్పకుండా మీరు రిపోర్ట్స్ లేకపోతే మీరు మళ్ళీ స్కాన్ చేయించండి, మీరు రిపోర్ట్స్ మళ్ళీ తీసుకోండి, మళ్ళీ బ్లడ్ టెస్ట్కి ఇవ్వండి. షుగర్ వ్యాధి పోయిందని నమ్ముచు ఉన్నాను. హల్లెలూయా. మీరు దేవుని కార్యాలు తప్పకుండా చూస్తారు. హల్లెలూయా. నేను విశ్వసించాను, మనం విశ్వసిద్దాం. ఎందుకంటే వాక్యానుసారంగా మనం ప్రార్థన చేశాం కదా. తప్పకుండా ప్రభు కార్యాలు మన జీవితాల్లో జరిగినాయి. మనం నమ్ముదాం, మనం ముందుకు వెళ్దాం, ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా. షార్ప్లీ టుమారో 5 o'clock మళ్ళీ కలుసుకుందాం. మనం నేర్చుకుందాం, మనం నేర్చుకున్న విషయాలను ఉపయోగంలో తీసుకొద్దాం. మన జీవితాలు దీవించబడుతూ అనేకమైన జీవితాలని మార్చే పనిలో మనం ఉందాం. దేవుని రాజ్యంలోకి వాళ్ళని కూడా తీసుకొచ్చే పనిలో మనందరం కూడా వాడబడే సాధనాలుగా మార్చబడదాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ, బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్. నిరాశతో ఉండదు, సంతోషంగా ఉండండి. ఎందుకంటే జీసస్ ఇస్ అలైవ్. యేసు ప్రభు ఆయన సజీవుడు. హీఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. డోంట్ వరీ. అసలు నిరాశ చెందొద్దు, భయపడద్దు. ఈ రోజు దేవుడు నీతో ఉన్న దేవుడు రేపు ఉంటాడు. ఈ రోజు నడిపించిన దేవుడు రేపు నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. టుమారో మార్నింగ్ 5 o'clock మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.